అందరికీ సారీ, చిన్న డిలే అయింది. కానీ ఛాలెంజ్ మాత్రం ఏం ఆగలేదు. నిన్న మా ఏరియాలో కొంచెం పవర్ ఇష్యూస్ ఉండే, అందుకని నేను డే 10 టు డూ లిస్ట్ని అప్లోడ్ చేయలేకపోయాను 1 డే బిఫోర్. అంటే ఈరోజు 15th కదా, ఈరోజు ఏదైతే టు డూ లిస్ట్ ప్రాక్టీస్ చేయాలో దాన్ని నేను 1 డే బిఫోరే అప్లోడ్ చేస్తాను. కాబట్టి నిన్న నాకు అప్లోడ్ చేయడానికి పవర్ సప్లై సరిపోలేదు, అంటే కుదరలేదు. అందుకని ఈరోజు మార్నింగ్ నేను ఈ వీడియోతో మీకు ముందుకు వచ్చాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. మీ ప్రిపరేషన్లో గ్యాప్ రాకుండా ఉండాలని యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ 6 PMకి అప్లోడ్ చేయాల్సిన వీడియోని నేను మార్నింగే అప్లోడ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ డే 10. 15 days ఛాలెంజ్లో 10 రోజులు వచ్చేసాయండి. ఇంకా ఓన్లీ 5 days మాత్రమే ఉండింది. అంటే మనం 20th ఎండ్ చేయబోతున్నాము ఈ 15 days ఛాలెంజ్ టు డూ లిస్ట్లో. ఈ 15 days కంప్లీట్ చేసిన వాళ్ళల్లో అట్లీస్ట్ 50% అయినా మీకు మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేట్ ఏం చేయకండి, త్వరగా వీడియో అయితే చేసేస్తాను, చూసేసేయండి. యాజ్ యూజువల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే నా టు డూ లిస్ట్లో కొత్త వాళ్ళు ఈరోజు నా వీడియో చూసే వాళ్ళకి ఏంటి అంటే, నా టు డూ లిస్ట్లో ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని నేను నమ్ముతాను. అదే నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను చెప్తాను. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో యాజ్ యూజువల్ టేబుల్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఇలా కాకుండా మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఈ టు డూ లిస్ట్ అయిపోయిన తర్వాత అసలు కంప్లీట్ స్పీడ్ మ్యాథ్స్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా స్కోర్ చేసుకోవాలని మనం ఒక వీడియో చేద్దాము. తెలియని వాళ్ళ కోసం ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో టేబుల్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ అనేటటువంటివి మీరు రివైజ్ చేయండి 1 to 40. అండ్ టేబుల్స్ అనేది 1 to 40 చేస్తే కనుక మీకు ఫ్రాక్షన్స్ అనేవి, పర్సంటేజ్ వాల్యూస్ అనేవి ఎవ్రీడే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రాక్సిమేషన్స్ అనమాట. అప్రాక్సిమేషన్స్ ఏంటి అంటే, ఈరోజు 40 అప్రాక్సిమేషన్స్ చేయండి. మీకు నేను రేపు రాంగ్ నెంబర్ సిరీస్ టు డూ లిస్ట్లో ఇస్తాను. ఇది కూడా తెలుసు కదా, మన ఛానల్లో మన టు డూ లిస్ట్లో అప్రాక్సిమేషన్స్ ఎప్పుడు కూడా మనం టైమర్ పెట్టుకొని సాల్వ్ చేస్తామన్నమాట. ఈచ్ క్వశ్చన్స్కి 20 seconds టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. అండ్ కేస్లెట్ డిఐ 2 sets మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు కేస్లెట్ డిఐ అంటే ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులర్ డిఏ కానీ, సర్కిల్ డిఏ కానీ, ఇలా కొన్ని రకాలు డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అందులో కేస్లెట్ డిఐ కూడా వన్ ఆఫ్ ద టైప్ అనమాట. బట్ ఫస్ట్ టైం చూసేటటువంటి వాళ్ళు కేస్లెట్ డిఐ ఎక్కడ నేర్చుకోవాలి అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రిలేటెడ్ కంటెంట్ కావాలి అంటే మీకు అట్లీస్ట్ కొంచెం ఆ బేసిక్ కేస్లెట్ డిఐని ఎలా సాల్వ్ చేయాలి అని ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఇవి 100% ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. నేను మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. సో కెరీర్ డిఫైన్డ్ ఛానల్ ఓపెన్ చేసి కౌశిక్ మోహంతి సార్ది కంప్లీట్ కేస్లెట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇన్ 1 session క్లాస్ ఉండింది. మీకు thumbnail కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ క్లాస్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా అర్థం అవుతుంది. అంటే అట్లీస్ట్ క్లాస్ వింటే మీకు అందులోంచి కేస్లెట్ అసలు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు అనేటటువంటివి ఒక ఐడియా ఉంటుంది. సో కంప్లీట్ ఈ క్లాస్ వినండి, మీకు కొంచెం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకోండి. అసలు తెలియని వాళ్ళు ఎలా అటెంప్ట్ చేయాలి అని తెలియాలి అంటే మీకు ఒక మంచి క్లాస్ కావాలి. సో అందుకని ఈ క్లాస్. కంటెంట్ తెలిసిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం ఈ సిలబస్, ఈ టాపిక్ ఎక్కడ నేర్చుకోవాలి అనేటటువంటి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ సోర్సెస్ ఏమున్నాయి, ఇక్కడ నేర్చుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది అని కూడా నేను చెప్తానన్నమాట. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన అర్థమెటిక్లో పార్ట్నర్షిప్ టాపిక్. యాక్చువల్లీ నా నోట్స్లో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ టాపిక్ని నేను కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేస్తాను, పీడిఎఫ్ కన్వర్ట్ చేసి టెలిగ్రామ్లో. అండ్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ కొన్ని టాపిక్స్ అనేవి కంప్లీట్గా అయిపోతాయి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, ఏజెస్ ఇవన్నీ కూడా అయిపోతే ఏంటి అంటే, మనం టైమ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే అదొక సిరీస్ లాగా టైమ్ అండ్ డిస్టెన్స్ చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్ చేస్తే మీకు ఏమొస్తుందంటే బోస్ట్ అండ్ స్ట్రీమ్స్ వస్తాయి, పైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా స్పీడ్, టైమ్, డిస్టెన్స్ వీటి మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవంతా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇది ఈరోజు క్వాంట్లో మీరు పార్ట్నర్షిప్స్ నేను చెప్తున్నా, దీని నుంచి 100% క్వశ్చన్ వస్తుంది అనమాట పార్ట్నర్షిప్. ఇది కూడా నా ఫేవరెట్ టాపిక్ అనమాట, పార్ట్నర్షిప్ అనేటటువంటిది. సో మీరు ఈ టాపిక్ని అసలు మిస్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ.
ఈరోజు రీజనింగ్ ఎబిలిటీలో మీరు ఏం చేస్తారు అంటే ఇన్ఈక్వాలిటీస్ 10 క్వశ్చన్స్ చేయండి. ఇన్ఈక్వాలిటీస్ మీరు చేసేటప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. అంటే నేను నిన్న తక్కువ టైంలో ఇన్ఈక్వాలిటీస్ ఒక 8 చేస్తే ఈరోజు 9 చేశానా లేదా, టైం చేస్తున్నానా లేదా, వితౌట్ పెన్ పేపర్ ఐ కాంటాక్ట్తో ఇన్ఈక్వాలిటీస్ నేను పెట్టగలుగుతున్నానా లేదా అనేది మీరు అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మోర్ ఓవర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే మాక్ టెస్ట్ రాసేటప్పుడు కానీ సెక్షనల్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు కానీ పెట్టినవి 10 అయినా సరే 10 రైట్ అవ్వాలి. మీరు 20 అటెంప్ట్ చేసి 10 తప్పులయ్యి 10 రైట్ అయిపోతే మీకు నెగిటివ్ స్కోరింగ్ వస్తుంది కదా. మీరు 10 అటెంప్ట్ చేయండి, ఆ 10 మార్క్స్ వచ్చాయి అంటే మీరు చాలా అక్యురసీ మెయింటైన్ చేస్తున్నట్టు. సో దాన్ని కూడా చూసుకోండి. సిలాజిమ్స్ ఒక 10 క్వశ్చన్స్. నేను ఇంకా నా దగ్గర సపరేట్ సిలాజిమ్స్ టాపిక్ మీద పీడిఎఫ్లు ఏదైనా ఉంటే షేర్ చేస్తాను, మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఈరోజు నా వీడియో చూసేటటువంటి వాళ్ళు సిలాజిమ్స్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇమేజెస్, ఫైల్స్, లింక్స్ అలా సెక్షన్స్ ఉంటాయి కదా, ఫైల్ సెక్షన్కి వెళ్తే మీకు ఒక టాపిక్ వైజ్గా కనిపించేస్తాయి. అండ్ అలాగే ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ ఈరోజు వచ్చేసి 3 సెట్స్ అనేది చేయండి. ఫ్లోర్ బేస్డ్ కూడా 100% టాపిక్ అండి ఇది వస్తుంది ఇది, కాబట్టి నేను అందుకని 3 డేస్ నుంచి దీన్ని ప్రిఫర్ చేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఇచ్చి మళ్ళీ ఒక 2-3 తర్వాత ఇస్తే కొంచెం గ్యాప్ వస్తుంది, మర్చిపోతారు, కొంచెం ఆ ఫ్లోర్లో వెళ్ళిపోతారు అని నేను ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ అయితే చెప్తున్నాను. ఒక 3 సెట్స్ చేయండి చాలు. ఈరోజు చెక్ లిస్ట్ పీడిఎఫ్ రీజనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. కొత్త వాళ్ళ కోసం రీజనింగ్కి రిలేటెడ్ పీడిఎఫ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి అంటే టెలిగ్రామ్ ఛానల్స్లో రీజనింగ్ చెక్ లిస్ట్ బై పారుల్ మ్యామ్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉండింది. ఆ ఛానల్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక షార్ట్ వీడియో చేసి ఉన్నా, మీరు కావాలంటే ఓపెన్ చేసుకొని చూడండి. అందులో చాలా ఫ్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈరోజు కూడా ఒక పీడిఎఫ్ని నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అదొకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈరోజు సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక 2-3 రోజుల టు డూ లిస్ట్లో నేను సెక్షనల్ మాక్ టెస్ట్ అనేవి చెప్పలేదు. బట్ ఈరోజు మాత్రం మీరు కంపల్సరీ రీజనింగ్ సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాల్సిందే. ఎక్కడ అటెంప్ట్ చేయాలి? గైడ్లీ వెబ్సైట్. నేను గైడ్లీ యూజ్ చేస్తున్నా, ఇదేం ప్రమోషన్స్ కాదు, కానీ నాకు పర్సనల్గా అందులో చాలా కంటెంట్ ఉండింది కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అందుకని నేను విత్ బెటర్ ప్రైజ్తో ఉంది అందుకని చెప్తున్నా. అందులో అన్నీ ఉంటాయి. సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత గైడ్లీలోనే ఫ్రీ క్విజెస్ చెప్పాను కదా, మెటీరియల్ సెక్షన్స్లో ఉంటాయని, ఇది కూడా ఓపెన్ చేయండి. కొత్త వాళ్ళు ఈరోజే వీడియో చూస్తున్న వాళ్ళు గైడ్లీలో ఎలా ఫ్రీ క్విజెస్ అటెంప్ట్ చేయాలి అని ఒక షార్ట్ వీడియో ఉంది నా ఛానల్లో, తెలియకపోతే అది చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇంగ్లీష్లో ఏంటి అంటే యాజ్ యూజువల్ ఎడిటోరియల్ అసలు మిస్ చేయొద్దు. అండ్ అలాగే మీరు న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. న్యూస్ పేపర్ ఫాలో అయ్యేటప్పుడు అట్లీస్ట్ పేపర్ మొత్తం చదవమని నేను చెప్పట్లేదు. ఈ స్పోర్ట్స్ న్యూసో లేకపోతే ఇంటర్నేషనల్ న్యూసో లేకపోతే మోదీ కనిపిస్తా న్యూస్ చూడండి, ఎవరైనా ఒక హీరో కనిపిస్తా న్యూస్ చూడండి. ఆ న్యూస్ చదివేటప్పుడు మీకు తెలియకుండా ఆ పారాగ్రాఫ్లో అట్లీస్ట్ 4-5 up to 10 వర్డ్స్ అన్న కొత్తవి వస్తాయి. ఆ వొకాబులరీ నేర్చుకోండి. అండ్ వొకాబులరీ అంటే మీకు ఏం చెప్తున్నాను అంటే రీసెంట్గా చాలామంది వొకాబ్స్ రిపీటెడ్ వస్తాయా లేకపోతే కొత్త వొకాబ్స్ వస్తాయా ఎగ్జామ్లో అని ఎవరో నన్ను క్వశ్చన్ చేశారనమాట. సో దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నా. మీకు లెర్నింగ్ నీతి ఛానల్లో మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ అని చెప్పి ఒక క్లాస్ జరిగింది. ఆ క్లాస్ ఒకసారి వినండి, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూపిస్తా, ఒకసారి చూడండి. లెర్నింగ్ క్యాప్సిల్స్ ఓపెన్ చేయండి. లెర్నింగ్ క్యాప్సిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ అని ఒక క్లాస్ అయితే రన్ అయింది 1 day బిఫోర్. అంటే మీకు కొంచెం ఒక ఐడియా వస్తుందన్నమాట, మనం చదివే వొకాబులరీ ఎలా యూజ్ అవుతాయి అని ఒక ఐడియా ఉంటుంది. సో వొకాబులరీ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా క్లాసెస్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఒకసారి ఈ క్లాస్ అయితే వినండి. సో ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే అసలు రిపీటెడ్ వర్డ్స్ ఎలా వస్తాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఆ స్టేజ్ దాటే ఒక ఆస్పిరెంట్ ముందుకు వస్తాడనమాట. అందుకని కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికే నేను ఈ క్లాస్ గురించి చెప్పా. సో ఒకసారి క్లాస్ అయితే వినండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఈరోజు అట్లీస్ట్ మీకు నచ్చిన టాపిక్ని గైడ్లీలో ఫ్రీ క్విజ్ అటెంప్ట్ చేయండి. చాలామంది ఫ్రీ అడుగుతున్నారు, తెలుగు అడుగుతున్నారు. నేను చెప్పిన కంటెంట్ ఫ్రీ చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా. ఈ కంటెంట్ని మీరు మిస్ చేసుకోవద్దు. కాబట్టి గైడ్లీలో ఉన్నటువంటి ఫ్రీ క్విజెస్ని అటెంప్ట్ చేసుకోండి. కనీసం 2 సెట్స్ అయినా మీరు అటెంప్ట్ చేయండి. మీకు ఇంకొక వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం.
ఎర్రర్ రూల్స్ అనేవి తెలియాలి. అంటే ఇప్పుడు ఎర్రర్స్ తెలియాలి అంటే నార్మల్గా మనకి కొంచెం బేసిక్ లెవెల్లో గ్రామర్ రూల్స్ అన్నీ వచ్చి ఉండాలి. అందుకే నేను 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ అవన్నీ ఒక సైడ్ నేర్చుకోమని చెప్తున్నానమాట. అలా కాకుండా అసలు ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అసలు ఎగ్జామ్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఎక్కువగా రిపీటెడ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆ లెక్చర్స్కి ఒక ఐడియా ఉంటుందన్నమాట. అందుకని ఒక మంచి లెక్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి. క్విక్ స్టడీ బై వరుణ్ చిత్ర అని ఒక వైటీ స్టూడియో ఉండింది, అంటే యూట్యూబ్ ఛానల్ ఉండింది. ఆ ఛానల్ ఓపెన్ చేసి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కంప్లీట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మీద అసలు ఇంగ్లీష్కి రిలేటెడ్ 100% మంచి కంటెంట్ ఉన్న ఒక ఛానల్ అనమాట ఇది. సో నిన్న ఒక 1 మంత్ బిఫోర్ టాప్ ఎర్రర్స్ మీద ఒక క్లాస్ అయితే రన్ అయింది. సో క్లాస్ వచ్చేసి దాదాపు 2 hours ఉండింది. మీరు వినండి, కొంచెం మీకు టైం చూసుకొని ఈ క్లాస్ అయితే వినండి. అట్లీస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా? సో టాపిక్ వింటారు, అలాగే రూల్స్ కూడా వింటారు. మనకి యాక్చువల్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి, అందుకోసం ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. యాజ్ యూజువల్ మీరు నిన్న సండేని ఎలా యూజ్ చేసుకున్నారు, నేను 1 week చదివిన కరెంట్ అఫైర్స్ని మీరు క్విజెస్ అటెంప్ట్ చేసుకొని మీకు మీరు ఎనాలిసిస్ చేసుకోండి అని చెప్పా. కామెంట్లో ఏది కనిపించలేదు, కానీ మీరు నిజంగా 1 week టు డూ లిస్ట్ ఫాలో అయితే సండేని మీరు ఆ వెబ్సైట్లో క్విజ్ అటెంప్ట్ చేశారా, చదువుకున్నది అసలు ఎంత గుర్తుంది అని మీరు టెస్ట్ చేసుకున్నారా లేదా అనేది చెప్పండి. డైలీ జీకే చదవండి, నిన్నటి జీకే ఏదైతే ఉందో లేకపోతే లాస్ట్ 1 week జీకే ఏదైతే ఉందో వాటన్నిటి రిలేటెడ్ ఒకసారి క్విజెస్ అటెంప్ట్ చేయండి. క్విజెస్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, రోజు చెప్పే మాటలే అనుకోవద్దు. క్విజెస్ అనేవి మనం చదివింది ఎంతవరకు గుర్తుంది అని తెలుసుకోవడానికి, ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి, ఒక టాపిక్ మీద మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా జనరేట్ చేయాలో తెలుసుకోవడానికి నేను క్విజెస్ అటెంప్ట్ చేయమని చెప్తున్నాను. అండ్ మే పీడిఎఫ్ని స్టార్ట్ చేయమని చెప్పాను. ఏప్రిల్ కంప్లీట్ చేశారు అని అనుకుంటున్నా. సో మే పీడిఎఫ్లో ఈరోజు 2 days అనమాట. అంటే మనం 15 days ఛాలెంజ్ అయిపోయేలోపు మీరు ఏప్రిల్ మంత్, మే మంత్ కంప్లీట్ మంత్లీ బేస్డ్ పీడిఎఫ్ కంప్లీట్ చేస్తారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు అడగడం వల్లే ఈ టు డూ లిస్ట్ని నేను చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఈరోజు బ్యాంకింగ్ రిలేటెడ్ మీద 2 టాపిక్స్ ఇచ్చాను. కేవైసీ చదువుకోండి, పేమెంట్ టైప్స్ అనేటటువంటివి, ఈ 2 టాపిక్స్ చదువుకోండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద, స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఒక పీడిఎఫ్ని నా ఛానల్లో షేర్ చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ నా ఛానల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు చూస్తే ప్రతి వీడియో కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ బ్యాంకింగ్ మీద డ్యామ్స్ అను రివర్ సైడ్ సిటీస్, ఈ 2 టాపిక్స్ చదువుకోండి. ఓకే, ఇది ఓవరాల్ 15 days ఛాలెంజ్లో డే 10 అనమాట. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 10 day టు డూ లిస్ట్లో మీరు ఈరోజు ఒక ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు. కంపల్సరీగా ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీరు చాప్టర్ వైజ్ చదువుకుంటారా, లేకపోతే ఈరోజు ముందే ఒక ప్రిలిమ్స్ మాక్ రాస్తారా అనేది మీ ఇష్టం. నేను సజెషన్ ఏమి ఇస్తానంటే ఒక ప్రిలిమ్స్ మాక్ ఇవ్వండి. ప్రిలిమ్స్ మాక్ ఇచ్చినప్పుడు అందులో క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి క్వాంట్లో కూడా మీరు తప్పులు చేస్తారు, ఇంగ్లీష్లో కూడా తప్పులు చేసి ఉంటారు, రీజనింగ్లో కూడా తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పుల నుంచి మనకి స్కోర్ రాలేదే, నెగిటివ్ స్కోర్ వచ్చిందే, నేను తప్పులు పెట్టానే అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఆ రిగ్రెట్ ఫీల్ పోగొట్టుకోవడం కోసం రిమైనింగ్ టాపిక్స్ కూడా మీరు నేర్చుకున్నట్టు కొంచెం మీకు మీరు మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఐ హోప్ టు డూ లిస్ట్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇది ఒక చిన్న విలేజ్ ఏరియా అనమాట, అందుకని 1 day ఫుల్ డే మొత్తం పవర్ సప్లై లేదు, అందుకని లేట్ అయింది. అండ్ అలాగే డే 11లో మళ్ళీ కలుద్దాం. ఇది డే 10 వీడియో అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఛానల్లో ఓన్లీ 6 PMకి టు డూ లిస్ట్ లాంగ్ వీడియోస్ మాత్రమే వస్తున్నాయి. నేను ఏమనుకుంటున్నానంటే ఇలా కాకుండా, అంటే ఈ టు డూ లిస్ట్ సపరేటు, అలా కాకుండా వేరే కంటెంట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు టు డూ లిస్ట్ కాకుండా మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలి, లైక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కావాలా, లేకపోతే ఇంగ్లీష్ మీద కావాలా, రీజనింగ్ మీద కావాలా, క్వాంట్ కావాలా, లేకపోతే ప్రిపరేషన్ అవ్వలేకపోతున్నామా, కొత్త వాళ్ళ పాత వాళ్ళ మెయిన్సా, మీకు ఏ టాపిక్ మీద కంటెంట్ కావాలో చెప్పండి, సపరేట్గా దాని గురించి ఒక వీడియో చేద్దాం. సో ఐ హోప్ టు డూ లిస్ట్ కంప్లీట్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ డేట్ 11లో మళ్ళీ కలుద్దాం. బాయ్.